శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 2వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, మంగళవారం. తిథి దశమి. రాత్రి 12:36 వరకు. నక్షత్రం మూల. రాత్రి 7:59 వరకు. వర్జ్యం సాయంత్రం 6:15 నుంచి రాత్రి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:08 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:07 నుంచి 2:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు విశేషం భాద్రపద శుద్ధ దశమి. ఈరోజు గణపతి నవరాత్రులలో 7వ రోజు, భాద్రపద శుద్ధ దశమి, మంగళవారం. ఈ పవిత్రమైన రోజున పూజలు, దానాలు చేయడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. ఈరోజు పవిత్రమైన భాద్రపద శుద్ధ దశమి. ఈరోజు ప్రత్యేకంగా గణపతి నవరాత్రులలో 7వ రోజు. ఈరోజు దైవిక పూజ, జపతపాదులు చేయడానికి చాలా అనుకూలమైనది. పూజలు, దానాలు, ధ్యానం చేయడం వల్ల పుణ్యం, సౌభాగ్యం లభిస్తాయి. ఈరోజు మనం చేసే పూజలు మనస్సును శాంతింపచేసి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ రోజున దేవుణ్ణి పూజించడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి. గణపతిని పూజించడం వల్ల వ్యక్తికి, అతని కుటుంబానికి అంతులేని శుభాలు కలుగుతాయి. ఈ పూజలో పాల్గొనడం వల్ల ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న అడ్డంకులను అధిగమించవచ్చు. గణపతిని విఘ్నరాజు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన అన్ని రకాల అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటాడు. ఆయనను పూజించడం వల్ల ఆటంకాలు తొలగి కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. గణపతిని జ్ఞానానికి, విజయానికి అధిపతిగా భావిస్తారు. ఆయనను పూజించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యలో మంచి విజయం సాధిస్తారు. గణపతిని పూజించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానం, అదృష్టం, శ్రేయస్సు పొందుతాడు. గణపతి నవరాత్రులలో 7వ రోజు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు వినాయకుణ్ణి దూర్వాసం పూజించాలి. దూర్వాసం అంటే దర్భగడ్డి. దర్భగడ్డిని గణపతికి సమర్పించడం చాలా శుభప్రదం. పూజ చేసేవారు ముందుగా శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. గణపతి విగ్రహాన్ని అలంకరించి దీపం వెలిగించి ధూపం వేయాలి. పూజలో కదంబ పువ్వులను ఉపయోగించడం చాలా మంచిది. కదంబ పువ్వులు గణపతికి ఇష్టమైనవి. పూజ చేసే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించాలి. గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా. ఈ శ్లోకం మనసులో పఠిస్తూ పూజ చేయడం వల్ల అన్ని కార్యాలు విజయవంతమవుతాయి. గణపతిని పూజించే సమయంలో మోదకాలు లేదా లడ్డూలు నైవేద్యంగా పెట్టడం ఉత్తమం. ఈ ప్రసాదాలు గణపతికి చాలా ఇష్టం. పూజ పూర్తయిన తరువాత నైవేద్యం అందరికీ పంచుకోవాలి. ఈరోజు గణపతి పూజ చేయడం వల్ల సమస్యల నుంచి విముక్తి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఈరోజు గణపతిని పూజించడం వల్ల వాటి నుంచి విముక్తి లభిస్తుంది. గణపతి సమస్యలను పరిష్కరించి మీకు శాంతినిస్తాడు. ఈరోజు పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రుణ బాధలు తీరి ధన లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఈ రోజున గణపతిని పూజించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ పూజ చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తొలగి శాంతి, సంతోషం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధం మెరుగుపడుతుంది. గణపతి పూజ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త శక్తి లభిస్తుంది. ఈరోజు మనం చేసే పూజలు, దానాలు, సహాయాలు మన పుణ్యకర్మలను పెంచుతాయి. ఈరోజు మంచి కర్మలు చేయడానికి మంచి సమయం. గణపతి నవరాత్రులలో 7వ రోజు వ్రతకథ. ఒకప్పుడు దేవేంద్రుడికి విపరీతమైన ఆవులింత వచ్చింది. దాని నుంచి మత్సరుడనే రాక్షసుడు జన్మించాడు. అతను శుక్రాచార్యుడి నుంచి శివమంత్రం పొంది తపస్సు చేసి వరాలు పొందుతాడు. వరగర్వంతో లోక విజేత కావాలని యత్నిస్తాడు. ఈర్ష్య అనే రాక్షస కన్యను వివాహమాడి విషయ ప్రియుడు, సుందర ప్రియుడు అనే పుత్రులకు జన్మనిస్తాడు. మత్సరాసురుని బాధలు భరించలేక దేవతలు, ఋషులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. ఆయన వారికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్పాడు. వారంతా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపించారు. మూషికాసురుడు మత్సరాసురుణ్ణి గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు. ఆ అసురుడు సింహరూపం పొంది గణపతి మీదకు దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడుతాడు.
వక్రతుండ గణపతి కనికరించి ఆ మత్స్యర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు. నేటి పూజకు పరిపూర్ణత మాశ్చర్య గుణాన్ని వేడడమే. అలాగే ఈ మంగళవారం రోజు హనుమంతుణ్ణి పూజించిన విశేషమైన ఫలితం. ఈ రోజున హనుమంతునికి గణపతికి పూజ చేయడం వల్ల గణపతి హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. హనుమంతుడు అపారమైన శక్తిని భక్తిని కలిగి ఉన్న దేవుడు. ఈ రోజున పూజ చేయడం వల్ల ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మంగళవారం గణపతి హనుమంతుని పూజ చేయడం వల్ల జీవితంలో అపారమైన శక్తి సామర్థ్యం లభిస్తాయి. ఈ రోజున ఎవరైనా పూజ చేస్తే ఆ వ్యక్తికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అన్ని కార్యాలు విజయవంతమవుతాయి. ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోండి. శుభమస్తు. సర్వమంగళం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే పనులు సఫలమవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రయత్నాలను ప్రారంభిస్తారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సరైన ఆలోచనలు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఇంట్లో సందడిగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో అనుబంధం పెరుగుతుంది. మీరు భాగస్వామ్యంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటారు. మీరు కొంత దూర ప్రయాణాన్ని కూడా ఆశించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో విశ్వాసం కలిగి ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలు చేస్తారు. పనుల్లో విఘ్నాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం. మనసు చంచలంగా ఉంటుంది. దైవ బలం కాపాడుతుంది. నూతన నిర్ణయాలకు సమయం కాదు. శత్రు భయం ఉంటుంది. ఇది మీ గృహ జీవితంలో సామరస్యాన్ని తెస్తుంది. వ్యాపార భాగస్వాముల సహకారం లభిస్తుంది. వారి సూచనలు బాగా కలిసి వస్తాయి. సమయానుకూలంగా మాట్లాడాలి. ఒక వార్త శక్తినిస్తుంది. ఆపదలు తొలగుతాయి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు అత్యుత్తమ పనితీరును కనపరుస్తారు. ధన లాభం ఉంటుంది. మనోబలంతో విజయం సిద్ధిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. దైవ సేవ, గురు సేవతో మానసిక ప్రశాంతత పొందుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురైనా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త పనులు కాకుండా గతంలో ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. అనవసరమైన ప్రయాణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆఫీసులో పై అధికారులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. ప్రమోషన్ల పరంగా మీరు కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంతవరకు బయటపడతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగార్థులకు కొత్త ఉద్యోగం లభించవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పనుల్లో సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగుల సహాయం అందుతుంది. పూర్వ పుణ్యం వల్ల అదృష్ట ప్రాప్తి ఉంటుంది. వాహనాల కారణంగా ధన వ్యయ సూచన. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. అయితే బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఒక సంఘటన శ్రమ కలిగిస్తుంది. విభేదాలకు అవకాశం ఇవ్వకండి. చేయాల్సిన పనులు స్పష్టమవుతాయి. లక్ష్మీ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది. శుభకాలం నడుస్తోంది. ఆర్థిక యోగం అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తిస్తే సరిపోతుంది. అనవసరమైన ఖర్చుల వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం జరగవచ్చు. అయినా పట్టుదలతో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. దగ్గరి బంధువులతో కొన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడవచ్చు. సహోద్యోగులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేసి అధికారులను మెప్పిస్తారు. పిల్లల విషయంలో శుభవార్తను వింటారు. విద్యావేత్తలు, సలహాదారులు, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వారు మెరుగ్గా ఉంటారు. వస్తు సేకరణ ఉంటుంది. వ్యాపార గృహ లాభాలు ఉన్నాయి. ఇంట్లో ప్రశాంత జీవితం కొనసాగుతుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. శాంత చిత్తంతో పనిచేయండి. ఆశిస్తున్న ఒక పని కార్యరూపాన్ని దాలుస్తుంది. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వస్తువుల కొనుగోలులో జాప్యం జరగవచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. దేవత గురుభక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు.
శుభయోగాలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. మీరు మీ ఇంటి మరమ్మతులకు ప్లాన్ చేస్తారు. శ్రమ పెరిగినా అందుకు తగ్గ ఫలితం పొందుతారు. వృధా ఖర్చుల కారణంగా ముఖ్యమైన పనులు కొంత ఆలస్యం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు ఉత్సాహంతో పనులు చేస్తారు. మీ పెట్టుబడులు మీకు కొంత లాభాన్ని కలిగించవచ్చు. మీరు మీ సంతకం పెట్టే ముందు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవడం మంచిది. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయంలో కొంత స్థిరత్వం ఏర్పడవచ్చు. అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పట్టుదలతో పనులు చక్కబెట్టి పై అధికారుల మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో పనిచేయండి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. స్థిరత్వం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. సంపదలు సమకూరుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన కార్యాలను ప్రారంభించే కాలమిది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప శుభకాలం. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. క్రమంగా పైకి వస్తారు. అవరోధాలు తొలగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎదురు చూస్తున్న ఒక విజయం వరిస్తుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించబడతాయి. కొంతమంది పేద వ్యక్తులకు సహాయం చేస్తారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గత కొంతకాలంగా బాధ పెడుతున్న ఆస్తి తగాదాలు కుటుంబ సభ్యుల సహకారంతో కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరగవచ్చు. వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కష్టమైన ప్రాజెక్టును సులభంగా పూర్తి చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సమస్యలను ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన అడ్డంకులను అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. బుద్ధి బలం పనిచేస్తుంది. ఇష్టదైవ దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో నెరవేరినా శ్రమ అధికం కావచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ పెరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయండి. విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. కష్టాలను అధిగమించే అవకాశం ఉంది. అవసరాలకు ధనం లభిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలుకు అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల సహకారం పొందుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి నిర్మాణ రంగంలో ఉన్నవారు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక సమస్యలున్నా ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఆర్థిక ఒప్పందాలకు అనుకూలమైన సమయం. సాహసంతో చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు మీరు కుటుంబ సమావేశాల్లో బిజీగా ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు మర్యాదపూర్వకంగా మెలుగుతారు. ఇది మీ బంధువులు స్నేహితుల మధ్య మీ ఇమేజ్ ను పెంచుతుంది. ఇంట్లో కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేస్తారు. మీరు మీ దగ్గరి బంధువు నుంచి కొన్ని శుభవార్తలను వినవచ్చు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఐశ్వర్య ప్రాప్తి ఉంది. అనుకూల కాలం మొదలైంది. భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి. కొందరి వల్ల మేలు చేకూరుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ముఖ్య వ్యక్తుల సూచనలు పాటిస్తే ఆపదలు దరిచేరవు. పెద్దల ఆశీర్వాదం మీకు సహకరిస్తుంది. మీరు సహనాన్ని పెంపొందించుకోవచ్చు. స్నేహితుల మూలంగా ధనవ్యయ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పై అధికారుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులు రాజకీయ ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరిగినా ఫలితాలు అనుకూలంగా వస్తాయి. అనవసర వివాదాలకు జోలికి వెళ్ళకపోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో అందరి సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. ఖర్చులు పొదుపు మధ్య కొంత సమతుల్యత ఉండవచ్చు. ఇది మీ పొదుపును పెంచుతుంది. ఈ రోజు మీ ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సూచనలతో అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. అనవసరపు ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నూతన ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. శుభాలను పొందుతారు. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి సంతృప్తికరం. కొత్త పనులు ప్రారంభించే యోచన చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలు జయప్రదంగా కొనసాగుతాయి.
వృత్తి వ్యాపారాల్లో సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి వారి మెప్పును పొందుతారు. ప్రేమ పక్షులు వివాహం విషయంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూల విషయంలో నిరాశ ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈరోజు స్థిర చరాస్తుల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. కష్టాల నుంచి బయటపడతారు. కొందరు మోసం చేయాలని చూస్తారు. కలహాలకు అవకాశం ఉంది. బంధువులతో జాగ్రత్త. ముఖ్యుల సూచనలు అవసరం. ఆర్థికంగా కలిసి వస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు. ఏకాగ్రతతో పనులు చక్కబెడతారు. కోర్టు వివాదాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. తలపెట్టిన ప్రయాణాలు సాఫీగా కొనసాగుతాయి. లాభదాయకంగా పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు ఆదాయం సమకూరుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. విజయాలు ఉన్నాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అపార్థాలకు తావివ్వవద్దు. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సమర్థవంతంగా పనిచేస్తే ప్రశంసలు ఉంటాయి. ఒక శుభవార్తను వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కష్టార్జితంతో ఉన్నత స్థానాన్ని పొందుతారు. మిత్రులతో కలిసి ఒక మంచి పని చేస్తారు. విఘ్నాలు ఉన్న బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు. మీరు చేసిన ఒక మంచి ఇప్పుడు అక్కరకు వస్తుంది. గృహ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడతారు. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. ఆత్మీయుల వల్ల విజయం లభిస్తుంది. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార బలం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అన్నదమ్ములు బంధువుల సహకారంతో పనులు చక్కబెడతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా చికాకులు ఉన్న వ్యాపారం లాభసాటిగానే ఉంటుంది. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. అయితే కొన్ని ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉత్పాదన పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయానుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అభీష్ట సిద్ధి ఉంటుంది. న్యాయపరమైన అంశాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ధన లాభాలు ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. ప్రశంసించేవారు ఉంటారు. వాద ప్రతివాదాలకు తావివ్వవద్దు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ధన లోటు ఉండదు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయికతో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంట బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంయమనంతో పనులు చేయాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పనిపై దృష్టిని లేపితే సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. స్నేహితుల వలన మీ సహనానికి పరీక్షను ఎదుర్కొంటారు. అది మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. గతంలో చేసిన సహాయం వలన ఆర్థికంగా నలుగురి సహకారాలు మీకు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. లక్ష్మీ స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి దైవ బలం మెండుగా ఉంటుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వాహన యోగం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ప్రతిఫలాలు అందుతాయి. వృధా ఖర్చుల మూలంగా పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఎదురైన కొన్ని సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. స్నేహ బంధాలు పెరుగుతాయి. అయితే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. అదృష్ట యోగం ఉంది. తలచిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులు వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఫ్యూచర్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. బాధ్యతలు పెరిగిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఉన్నత చదువులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగపరమైన శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. గురువుల కృపా కటాక్షాలు లభిస్తాయి. సమాజంలో పేరు గుర్తింపు సంపాదిస్తారు. ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు సాగండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.